మీరు ఎప్పుడైనా ఒక గ్రామం ఒక్క రాత్రిలో మాయమవడం గురించి విన్నారా? అది 1500 మందికి పైగా ప్రజలు ఉండే ఊరు. ఏదైనా యుద్ధం జరిగిందా, మహమ్మారి సోకిందా, లేదా ఏదో అతీంద్రియ శక్తి ఆ ఊరిని శాపగ్రస్తంగా మార్చిందా? ఇది రాజస్థాన్లోని కుల్ధరా అనే గ్రామం కథ. ఈ గ్రామం గుట్టుగా మాయమైంది. కానీ శాపం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకంటే ఇక్కడ నిద్రించే ప్రతి ఒక్కరూ తెల్లవారేసరికి ఆ గ్రామాన్ని వదిలించుకుని పారిపోతారు. ఈరోజు మనం కుల్ధరా గ్రామ రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. మీరు సీక్రెట్ కేస్ ఫైల్స్ చూస్తున్నారని గుర్తుంచుకోండి. మరి ఈ కథను ప్రారంభిద్దాం. కుల్ధరా గ్రామం ఒకప్పుడు ఎలా ఉండేది? ఇది కేవలం ఒక్క ఊరి కథ కాదు, ఒక దాని వెనుక 40 గ్రామాల కథ. 500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పాలివాల్ బ్రాహ్మణులు అనే ధనవంతుల సముదాయం నివసించిన ఊరు. అప్పట్లో ఇది చాలా అభివృద్ధి చెందిన గ్రామం. వారికి గొప్ప వ్యవసాయ పద్ధతులు, మంచి నీటి వనరులు ఉండేవి. కాని ఈ ప్రశాంతమైన గ్రామం ఒక్కరోజు ఇలా మాయమైపోతుందని ఎవరు ఊహించగలిగారు? శాపగ్రస్తమైన గ్రామం ఏమి జరిగింది? అప్పట్లో జైసల్మేర్కి దివాన్ సలీం సింగ్ అనే అధికారి ఉండేవాడు. అతను చాలా క్రూరమైన వ్యక్తి. ప్రజల నుంచి అధికంగా పన్నులు వసూలు చేయడం, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం అతనికి అలవాటు. ఒకరోజు అతని కంట్లో కుల్ధరా గ్రామంలో ఒక అందమైన యువతి పడింది. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్థులు అతని ప్రతిపాదనను తిరస్కరించారు. కాని దివాన్ ఒప్పుకోలేదు. ఈ పెళ్లి జరగకపోతే ఊరి మొత్తం నాశనం చేస్తా అని బెదిరించాడు. ఈ పరిస్థితిలో గ్రామస్థులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక రాత్రిలో 1500 మంది ప్రజలు గ్రామం వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎవరూ చూడలేదు, ఎవరికీ తెలియదు. ఆ ఊరిని విడిచిపోతూ వాళ్ళు ఒక శాపం పెట్టారు. ఇకపై ఈ ఊరిలో ఎవరూ నివసించలేరు. ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లకు మంచిది జరగదు. భయంకరమైన ఊహాగానాలు. ఇప్పటికీ అక్కడ ఏమి జరుగుతోంది? ఈ శాపం నిజమేనా, లేక కేవలం కథనా? కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ప్రభుత్వం ఈ గ్రామాన్ని రాత్రి పూట సందర్శించటాన్ని నిషేధించింది. రాత్రివేళ అక్కడ గడిపినవాళ్లకు అనుభవించిన భయానక ఘటనలు. అడుగుల శబ్దాలు, ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించడం, ఆకస్మికంగా ఒంట్లో చెమటలు పడటం, ఊపిరాడకపోవడం. కొందరికి అయితే రాత్రి అక్కడ ఉండగానే భయంకరమైన కలలు పడ్డాయి. ఇక అందుకే ఇప్పటికీ కుల్ధరా గ్రామము శాపగ్రస్త ఊరు అని నమ్ముతారు. నిజమేనా? కేవలం ఒక కథ? ఇది వాస్తవమేనా, లేక ఊహాగానం మాత్రమేనా? చరిత్రకారులు చెబుతున్న కథలు వేరు, భయంకర అనుభవాలు చెప్పే పర్యాటకులు వేరు. ఇక మీ అభిప్రాయం ఏంటి? ఈ గ్రామం నిజంగానే శాపగ్రస్తమా, లేదా వేరే కారణాల వల్ల గ్రామస్థులు ఊరు వదిలి వెళ్ళిపోయారా? ఈ కథ మీకు ఆసక్తిగా అనిపిస్తే సీక్రెట్ కేస్ ఫైల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలో కలుసుకుందాం. ఇంతవరకు చూసేందుకు